ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కన్యరాశి వారికి జూలై 16, 17, 18 ఈ తేదీలలో మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారండి. ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. ఆమె ఎవరు? రాబోయే 5 రోజులలో కన్యరాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో మీరు ఊహించిన మార్పును చూడబోతున్నారు. మీకు జరగబోయేది ఇదేనండి. మరి రాబోయేటువంటి ఈ 5 రోజులలోనే ఈ కన్యరాశి వారికి ఒక స్త్రీ ఎలాంటి మార్పును వీళ్ళకి తీసుకుని వస్తుంది? వీరి జీవితంలో ఎప్పుడు చూడని మీరు ఊహించిన మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామనేది కూడా పూర్తిగా అర్థమవుతుందండి. రాబోయే 5 రోజులలో కన్యరాశి వ్యక్తులు గొప్ప అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. మీకు అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారండి. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన మార్పు అనేది మీకు చూడబోతున్నారు. 4 తరాల కూర్చుని తిన్న సంపద అనేది మీ జీవితంలోకి అయితే రాబోతుంది. కన్యరాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారండి. ఏంటి ఇదంతా ఇంటుంటూ ఏదో కలిపి చెప్పినట్టుగా అనుకుంటున్నారు కదా? కాదండి, ఇది అక్షరాల సత్యం. రేపటి రోజున మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయండి. కానీ ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు. మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు. ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగానే కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయండి. కొంతమందికి ముందు, మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి. ఏది ఏమైనా సరే కన్యరాశి వారి జీవితంలో అయితే మరో 5 రోజులలో అయితే ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతున్నాయని గట్టిగా చెప్పుకోవచ్చు. అది మీరు కళ్ళలో కూడా ఊహించిన విధంగా ఉండబోతుందండి. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదే విధంగా చూస్తే కనుక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారబోతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికను మార్చుకోవడంతో ఈ మార్పు అనేది ఈ కన్యరాశి వారి యొక్క ప్రభావితం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చండి. మీరు ఎనలేని ఆర్థిక సంపాదన కూడా సంపాదించుకుంటారు. ఇలాంటి పరిస్థితులలో కన్యరాశి వారు ఎన్నో ప్రత్యేకంగా ప్రయోజనాలు కూడా పొందుతారు. కాబట్టి కన్యరాశి వారికి రాబోయే కాలం అనేది చాలా అనుగుణంగా చాలా మంచిగా ఉండబోతుంది. మొదటిగా మనం ఇక్కడ కన్యరాశి వారి గురించి తెలుసుకోవాలి. కన్యరాశి రాశి చక్రంలోనే 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో మొత్తం 9 పాదాలు కన్యరాశి పరిధిలోకి వస్తాయి. ఈ కన్యరాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ వల్ల మహా అదృష్ట జాతకులో మారబోతున్నారండి. అలాంటి అవకాశం అనేది రాబోతుంది. డబ్బు అనేది మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం ఆడుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందండి. కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఇది ఎలా సాధ్యమంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుంది. అదేవిధంగా ఒక స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు ఏదైతే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయండి. ఎటువంటి టెన్షన్ పడని అవసరమే లేదు. ఎటువంటి దిగులు అనేదే లేదండి. ఒక స్త్రీ కారణంగా అయితే ఈ కన్యరాశి వారికి కళ్ళలో కూడా ఊహించిన అదృష్టం అనేది ధనం ఎత్తుక్కుంటూ వస్తుంది. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది. మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది. దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది. ఇక మీ దశ తిరిగి 4 తరాల కూర్చొని తిన్న డబ్బును మీరు సంపాదించుకోవడానికి అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కన్యరాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో అయితే ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి. ఇన్నాళ్ళుగా మీరు పడిన మిడిల్ క్లాస్లో లైఫ్తో సతమతమవుతూ ఉన్నారు. మీ జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు మిమ్మల్ని నలిగివేశాయి. మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అయిపోతుందండి. అంటే మార్కెట్లో మీకు ఎదురు నిలబడేవారు తోక ముడిచేస్తారు. మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగులాగా మీరు ఎదుగుతారు. ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో, బిజినెస్ చేస్తున్నారో, ఏ పని చేసినా సరే మంచిగా కలిసి వస్తుందండి. ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని కూడా చెప్పవచ్చు. డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు అనేది ఉండదండి. ఏ పని చేసినా సరే అందులో సక్సెస్ అనేది మీదే ఉంటుంది. ఏ పని తలపెట్టినా సరే విజయంతోనే తిరిగి ఇంటికి వస్తారండి.
ఇక నుంచి మీకు మంచి రోజులు మంచి గడియలు మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది. ఉద్యోగం మంచి ఉద్యోగాలు సాధిస్తారు. మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో కూడా ఈ కన్యరాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక నుంచి కన్యరాశి వారికి అంతా కూడా చాలా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీకు చాలా మంచి సమయం మొదలైందని కూడా చెప్పుకోవచ్చండి. మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు కూడా వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి అనేది కూడా మెరుగుపడుతుందని కూడా చెప్పుకోవచ్చండి. రేపటి రోజున అదృష్టం అనేది మీకు అనుగుణంగా ఉండబోతుంది. ఈ కన్యరాశి జాతకులకు రాబోయే రోజులలో ఉత్తమమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. దాదాపుకండి మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. కొత్త నిర్ణయాలు కావచ్చు, కొత్త ప్రయత్నాలు కావచ్చు, అన్నీవి కూడా సఫలమవుతాయి. మీ తెలివితేటలు, మీ దూరదృష్టి అన్నీ కూడా అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీవితాలు ఆశాజనంగా మారుతాయి. గ్రహ నిర్మాలు, వాహన సంబంధమైన సమస్యలు, ఆస్తిక సంబంధమైన సమస్యలు, వివాదాలు ఒక్కొక్కటిగా అన్నీ కూడా పోతాయండి. విదేశాలకి సంబంధించి విదేశాలు ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైన సమయం కూడా చెప్పుకోవచ్చండి. చాలా అద్భుతంగా ఉండబోతుందండి. ఎటువంటి ఇబ్బంది అనేదే లేదు. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది అండి. అంటే మనం ఎంత కష్టపడతామో అంత ఫలితం అనేది మనకు వస్తుంది. అంతేకాకుండా అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు మనం సైలెంట్గా కూర్చుంటే మన దగ్గరికి వస్తుందని. అది పొరపాటని. మనం ఎంత కష్టపడతామో గ్రహాలు కానీ ఆ భగవంతుడు కానీ మనకు అనుకూలంగా చేస్తాడు. ఆర్థిక పరంగా కానీ ఉద్యోగం పరంగా కానీ కుటుంబం అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం సామాజిక స్థాయి నుంచి కూడా మీరు పురోగతి సాధించడానికి ప్రణాళికను మీరు సిద్ధం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుందండి. ఏది కూడా లేజినెస్తో కాకుండా మీరు ఎంతైతే కష్టపడతారో, ఎంతైతే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అంతకు రెట్టింపులు మీరు ఫలితం అనేది చూడగలుగుతారు. మీ తెలివితేటలకు, ప్రజాపాఠాలకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారుతుంది. ఉద్యోగ జీవితంలో కూడా సానుకూలమైన పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి వృత్తి వ్యాపారంలో మీకు స్థిరతత్వం కూడా లభిస్తుందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాశి వారికి ఏంటంటే అతివేగం, వ్యక్తిగత పురోగతి కూడా చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలు కూడా చూస్తారు. ప్రముఖులతో కూడా పరిచయాలు కూడా మీకు వేరుపడతాయండి. అలానే తోబుట్టులతో కూడా సంయోధత కూడా ఏర్పడుతుంది. ఆస్తి సంబంధమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారం కూడా అవుతాయి. మీ మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు కూడా సర్దుకుంటాయండి. కొద్దిపాటి ప్రయత్నాలతో కూడా అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కూడా లభిస్తుంది. సమాజంలో మీకంటూ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో మీకు చక్కని మలుపు అనేది తిరగబోతుందండి. ఎటువంటి ఏ పని మొదలుపెట్టినా సరే చిన్న కాడి నుంచి పెద్ద వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి కూడా మీకు అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు. ఈ కన్యరాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం సుమగనం అవుతుందండి. ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న మీరు తీర్థయాత్రలు కూడా ఈ సమయంలో చేయడం అనేది కూడా జరుగుతుంది. కుటుంబంలో ఉన్న 1-2 శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుందండి. ఎన్నో ఏళ్ల తర్వాత నుంచి ఎదురు చూస్తున్న శుభకార్యం ఖచ్చితంగా రేపటి రోజున మీకు శుభవార్త అనేది మీ చెవున పడబోతుంది. అలానే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో క్రియేటివిటీలు కూడా పెరుగుతాయండి. చురుగ్గా తెలివితేటల్లో వ్యవహరిస్తారు కూడా. వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత పురోగతిని కూడా సాధ్యమవుతుంది. అధికారం చేపట్టడం, ఆరోగ్యం మెరుగుపడడం, మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరడం తప్పకుండా జరుగుతాయి అని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత మాత్రమే ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుందండి. ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్టుగా ఒక స్త్రీ వల్ల మీరు అదృష్టం జాతకులుగా మారబోతున్నారు. అవునండి, ఆ స్త్రీ మీ జాతకంలో రావడం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ, బాధలు అన్నిటి నుంచి మీరు గట్టెక్కేస్తారు. మీకు ఇక్కడ నుంచి అయితే ఆర్థిక సంపాదన పరంగా ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. వెతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్టుగా ఆమె యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం అంతా ఇట్నే పోతుందండి. అది మీకు కొంత ఆశ్చర్యం గురవచ్చు. ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదండి. ఆమె ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి అండి. ఆ లక్ష్మి అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది. ఆ తల్లి కరుణ, ఆ తల్లి యొక్క దీవెన మీ కుటుంబంపై ఉంటుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును చూడబోతున్నారు. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో కనుక మీరు భద్రపరచుకుంటే గనక మీకు ఎటువంటి డబ్బు అంటే కొరత లేకుండా ఉంటుంది. డబ్బు అవసరమైనప్పుడు బాగా మీకు యూజ్ అవుతుంది. ఆ లక్ష్మీదేవి కనక వర్షం మీ ఇంట్లో కురిపించబోతుందండి. డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి.
ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటేనే కన్యరాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ఆ తల్లి దీవెనలు ఉంటే చాలండి, ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే, ఎన్ని కష్టాల నుండైనా బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కన్యరాశి వారు అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ట భావాలను తొలగించుకోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఇప్పుడు చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాన్ని ఫాలో అయితే చాలండి, మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అనేది మీకు వస్తుంది. ఇక రేపటి నుంచి మీకు అద్భుతంగా ఉంటుంది. మరి ఆ పరిహారం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా సోమవారం శివయ్యను ఆరాధించడం, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న ప్రతి పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలానే లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తం, కనకదార స్తోత్రాన్ని పఠించండి. ప్రతి నిత్యం కూడా కుదిరినప్పుడల్లా పఠించండి. ఆ తర్వాత మీకు చక్కటి ప్రయోజనాలు కూడా కలుగుతాయండి. అలా కుదరని పక్షాన ఆ తల్లిని స్మరించుకున్నా చాలండి. అలానే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గనక గురుగ్రహానికి పరిహారాలు అయితే చేయండి. ఏ వ్యక్తికైనా తన జీవితంలో గురుగ్రహానికి అంటే గురుబలం అనేది మంచిగా ఉంటే చాలండి, ఎటువంటి సమస్యలనే రావు. కాబట్టి గురుగ్రహానికి పరిహారాలు చేయండి, మీ సమస్యలు అనేవి క్రమంగా తొలగిపోతాయి. అలానే మీరు నిండు నూరేళ్ళు హాయిగా ఉంటారు కూడా. ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా సమస్యలు ఇబ్బందులు వస్తుంటే గనక ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివయ్యకు అభిషేకం చేయండి. అలానే అంటే ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం అందించండి. అలానే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యి దీపాన్ని కూడా వెలిగించండి. మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే గోమాతలో లక్ష్మీదేవి ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అలానే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల ఈ కన్యరాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి కన్యరాశి వారు మీకు వీలు కుదిరినప్పుడల్లా సరే దేవత ఆరాధన చేసుకుంటే చాలండి, సమాజంలో మీకంటూ గౌరవం పెరుగుతుంది, సమస్యల నుంచి బయటపడతారు, అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారండి. డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది కూడా మీకు ఉండదు. ఈ కన్యరాశి జాతకులకు బుధవారం అనేక రకాలుగా కలిసి వస్తుంది. మీకు అంత అదృష్టవంతమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. సోమవారం కూడా బాగానే కలిసి వస్తుందండి. కాబట్టి ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళే రోజు సోమవారం కానీ బుధవారం రోజు వెళ్తే విజయవంతంగా తిరిగి వస్తుంది. ఎలాంటి కార్యక్రమానికి అయినా సరేనండి, సోమవారం బుధవారం ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తి అవుతుంది. అలానే శనివారం శుక్రవారం కూడా మీకు బాగానే సామాన్యమైన రోజులు కూడా చెప్పుకోవచ్చు. కానీ మంగళవారం మాత్రం కన్యరాశి వారికి ఏ మాత్రం కూడా కలిసి రాదండి. అలానే మీకు కలగబోయే దుష్ట భావాల నుంచి విముక్తి పొందడానికి సోమవారం రోజున ఉపవాసం పాటించండి. అలా ఉండడం వల్ల ఆ శివ యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. అలానే ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామం స్తోత్రం తప్పకుండా పఠించండి. ఇవన్నీ కూడా మీలో మంచి మార్పులు తెస్తాయి. అలానే నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మీకు శని దోషం కూడా పోతుంది. ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్ళే ముందుగా యాలకుల గింజలు నమలడం వల్ల మీకు మంచి శుభవార్తలు కూడా అంటే శుభ ఫలితాలు అయితే వస్తాయండి. అలానే శ్రీరామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయండి. కాబట్టి కన్యరాశి జాతకులు అంటే మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదాల నుంచి బయటపడతారు. కాబట్టి మీకున్న సమస్యలు, కష్ట నష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మి కటాక్షం కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఉన్నతిలో అండి పేదవారికి దాన ధర్మాలు కూడా చేయండి. ఆ తర్వాత అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుతారండి. ఖచ్చితంగా అప్పుడు విజయం అనేది మీ వెంటే ఉంటుంది. చూశారు కదండి కన్యరాశి వారు మీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పు అనేది చోటు చేసుకోబోతున్నాయి. ఈ యొక్క కన్యరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పు రాబోతున్నాయో, వారి వల్ల మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకున్నారు కదా. కానీ ఈ వీడియోలో మేము చెప్పిన విధంగా ఈ పరిహారాలు కనుక చేస్తే చాలిక రాబోయే రోజుల్లో ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కన్యరాశి వారు దయచేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.